తెలంగాణ ప్రజలందరికీ నమస్కారము. మా మా ఎస్ఆర్ డికాబో తరపు నుండి మేము ఇక్కడ ఒక కార్బన్ డిపాజిట్స్ని రిమూవ్ చేసే మిషన్ స్టార్ట్ చేశాము. దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఒకసారి మనము చూద్దాము. దిస్ ఈజ్ జర్మన్ బేస్డ్ టెక్నాలజీ. By giving your vehicle for decarbonization, we are going to achieve the benefits as shown here. It is మైలేజ్లో ఇంక్రీజ్ వస్తుంది, మన ఇంజిన్ యొక్క జీవితకాలం పెరుగుతూ ఉంది, పర్ఫార్మెన్స్ వస్తూ ఉంది, ప్లస్ ఇంజిన్ నుంచి వచ్చే శబ్దం ఏమైతే ఉందో ఎక్స్ట్రా నాయిస్ దట్ వుడ్ గెట్ డిక్రీస్డ్. స్మూత్నెస్ మంచిగా ఉంటుంది అండ్ బ్లాక్ స్మోక్ ఏమైతే వస్తూ ఉందో అది కూడా డిక్రీజ్ అయిపోతూ ఉంది. బట్ వన్ థింగ్ ఈజ్ దేర్ షుడ్ నాట్ బీ ఎనీ కైండ్ ఆఫ్ మెకానికల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మన ఇంజన్ సరిగ్గా పర్ఫామ్ చేయకుండా ఉండి, ప్లస్ నాయిస్ లెవెల్స్ ఏమైనా ఎక్కువ ఉండి, స్మూత్నెస్ లేకపోవడం కానీ, పికప్ లేకపోవడం కానీ, వీటన్నిటినీ మనము ఈ డీకార్బనైజింగ్ చేయడం వల్ల వీ కెన్ అచీవ్ అన్నమాట. వెళ్దాం రండి, ఆఫీస్లోకి వెళ్ళేసి మనము మిషన్ యొక్క పనితీరు ఎలా ఉంటుందో, మనం ఏమేమి చేస్తామో వాటి గురించి మనము డిస్కస్ చేద్దాం. ఈ ఆఫీస్ వచ్చేసి మనము హైదర్గూడ, అత్తాపూర్, రాజేంద్ర నగర్లో స్టార్ట్ చేసాము. ఆన్ 2nd April 2021 స్టార్ట్ చేసాము. వీ హ్యావ్ అ చీఫ్ గెస్ట్ యాజ్ విశ్వప్రసాద్, ఏసీపీ ట్రాఫిక్. సో ట్రాఫిక్ వాళ్ళని ఎందుకు ఇన్వైట్ చేశామంటే ఇట్ ఈస్ ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ను బ్రింగ్ బ్యాక్ చేయడానికి మనము చేసే చిన్న ప్రయత్నము. ఆ ప్రయత్నంలో భాగంగా మనము ఏసీపీ ట్రాఫిక్ వారిని చూజ్ చేసుకున్నాము. సో ఇది మా ఆఫీస్. ఈ ఆఫీస్లో వీ హ్యావ్ అ డీకార్బనైజింగ్ మిషన్ సెటప్. చిన్న ఆఫీస్, బట్ we made it to look green and just it's kind of a symbolic representation of getting eco-friendly environment live. So my concept is like engine ki life ni తీసుకురావడం అన్నమాట. So this is our logo, Dicabo, SR Dicabo, and this portion is engine and this portion is matti, and ఇది వచ్చేసి లీఫ్ అన్నమాట. సో కాన్సెప్ట్ ఈజ్ లైక్ getting your engine's life back by getting your vehicle decarbonized. So we have followed the same theme. So black down and matti color up, and then we have put green color upside. Okay, come. మనం ఇప్పుడు మన ఇంజిన్ ఎలా ఉంటుందో చూపిస్తాను, వాక్ అరౌండ్. సో దిస్ ఈజ్ ద డీకార్బనైజింగ్ మిషన్. సో ఇది మనము ఫుల్లీ ఆటోమేటెడ్. సో దిస్ ఈజ్ ద థింగ్. ఇది కంప్లీట్ వాక్ అరౌండ్ ఆఫ్ ద మిషన్, ఫిజికల్ వాక్ అరౌండ్ ఆఫ్ ద మిషన్. అండ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మిషన్ ఎలా వర్క్ చేస్తుందో.
ఓకే, ఈ మిషన్ వచ్చేసి హైడ్రో ఆక్సీ గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. ఈ హైడ్రో ఆక్సీ గ్యాస్ వచ్చేసి ఈ పైప్ ఏదైతే చూపిస్తున్నానో ఈ పైప్ నుండి హైడ్రో ఆక్సీ గ్యాస్ వస్తుంది. సో దీన్ని ఏం చేస్తామంటే మనము దీన్ని ఎయిర్ ఇంటేక్ డైరెక్ట్ టు ఇంజన్, అంటే ఇంజన్కి ఎయిర్ సప్లై ఎక్కడ ఉంటుందో అక్కడ దీన్ని జస్ట్ ఇంత లోపలికి పెట్టేసేసి ఇంజన్ స్టార్ట్ చేస్తాము. దానికంటే ముందు ఏం చేయాలంటే మన రికమెండెడ్ థింగ్ టు గెటింగ్ యువర్ వెహికల్ డీకార్బనైజ్డ్ ఈజ్ అట్లీస్ట్ 25,000 కిలోమీటర్స్ అనేది ఖచ్చితంగా తిరిగి ఉండాలి. ఎందుకంటే మనం బండి కొన్నప్పుడు అట్లీస్ట్ 25,000 కిలోమీటర్స్ వరకు మన రెగ్యులర్ సర్వీసెస్ ఉంటాయి బై వెండర్. సో వాళ్ళు ఫ్రీ ఆఫ్ సర్వీస్లో, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకు రెగ్యులర్ సర్వీసెస్ ఇస్తారు కాబట్టి మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా వెళ్తాము. వై? బికాజ్ అది మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఆఫ్టర్ 25,000 కిలోమీటర్స్ వెహికల్ ఓల్డ్ అయిపోతుంది. ప్లస్ మనము లిటరల్గా లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ డూయింగ్ వెహికల్ మెయింటెనెన్స్ పీరియాడికల్లీ, రెగ్యులర్లీ. సో దట్స్ వేర్ మనకు అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఆ 25,000 కిలోమీటర్స్ అయిన తర్వాత మనము సరిగా పట్టించుకోమన్నమాట. వెహికల్ గురించి అంతగా కాన్సన్ట్రేటింగ్ చేయము. ఎంతవరకు అంటే అది మనకు ప్రాబ్లం చేసేంతవరకు మనం దాన్ని ఎక్కువ కేర్ చేయము. సో మన రికమెండేషన్ ఏంటంటే అబౌట్ 25,000 కిలోమీటర్స్ తిరిగిన ఏ వెహికల్స్ అయినా సరే మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తూ ఉంటే, మెకానికల్ ప్రాబ్లమ్స్ కాకుండా, మెకానికల్ ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఈ పర్ఫార్మెన్స్ డిగ్రేడేషన్ కానీ, లేకపోతే మైలేజ్ తగ్గడం కానీ, లేకపోతే నాయిస్ రావడం కానీ, ఇంజన్లో స్మూత్నెస్ రాకపోవడం కానీ, లేకపోతే ఇంజన్ నుంచి బ్లాక్ స్మోక్ రావడం కానీ జరుగుతూ ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మేమేం చేస్తామంటే మీ వెహికల్ను డీకార్బనైజ్ చేసేసి మీరు ఏవైతే లాస్ అయ్యారో, లైక్ మైలేజ్ ప్రాబ్లం ఉన్నా కూడా, ప్రాబ్లం ఉన్నా కూడా, నాయిస్ లెవెల్స్, ఇంజన్ నాయిస్ లెవెల్స్ ఏమైనా ఉన్నా కూడా, స్మూత్నెస్ తగ్గిపోయినా కూడా, లేకపోతే బ్లాక్ స్మోక్ ఏమైనా వస్తున్నా కూడా, మేము ఈ డీకార్బనైజింగ్ చేయడం వల్ల మీ వెహికల్ యొక్క పోయిన ఈ బెనిఫిట్స్ అన్నీ మేము మళ్ళీ మీకు తీసుకురాగలుగుతాము. సో ఇది 2-way ప్రాసెస్ అనమాట. ఫస్ట్ మిషన్ వచ్చేసి ఈ మిషన్ ఏమైతే ఉందో ఈ మిషన్ వచ్చేసి హైడ్రో ఆక్సీ గ్యాస్ను విడుదల చేస్తుంది ఈ పైప్ నుండి. సో ఈ పైప్ని మనం ఏం చేస్తామంటే ఇంజన్ బేలో ఇన్సర్ట్ చేయాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. ఇన్సర్ట్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఒక ఎనర్జైజర్ లిక్విడ్ ఉంటుంది. ఈ ఎనర్జైజర్ లిక్విడ్ని మనము 30 ml ఆఫ్ ఎనర్జైజర్ లిక్విడ్ను మనం ఏం చేస్తామంటే పెట్రోల్ ట్యాంక్లో వేస్తాము. పెట్రోల్ ట్యాంక్లో లెట్స్ అజ్యూమ్ పెట్రోల్ ట్యాంక్లో ఒక 40 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ కెపాసిటీ ఉందనుకోండి, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటే అట్లీస్ట్ మనం ఏం చేయాలంటే 25% ప్లస్ 5 లీటర్స్ పెట్రోల్ ఉండాలి. అంటే 40 లీటర్స్లో 25% ఈజ్ 10 లీటర్స్ ప్లస్ 5, సో 10 to 15 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ ఉండాలి. పెట్రోల్ ఉంటే దాన్ని ఏం చేస్తామంటే 75,000 కిలోమీటర్స్ బిలో తిరిగిన వెహికల్స్ ఏమైతే ఉన్నాయో వాటికి ఇది 30 ml ఆఫ్ ఎనర్జైజర్ మనము ఆ పెట్రోల్ ట్యాంక్లో వేస్తాము. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం చూసుకోవాలి అది వెహికల్ 75,000 కిలోమీటర్స్ లోపల తిరిగిందా, లేకపోతే 75,000 కిలోమీటర్స్ అబవ్ తిరిగిందా అని చెప్పి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత దాన్ని బట్టి 75,000 కిలోమీటర్స్ లోపల తిరిగిన వెహికల్ అయితే 30 ml ఆఫ్ ఎనర్జైజర్ పోర్ చేస్తాము. అట్లా కాకుండా 75,000 కిలోమీటర్స్ అబవ్ తిరిగింటే 60 ml ఆఫ్ ఎనర్జైజర్ పోర్ చేస్తాము. ఫస్ట్ పెట్రోల్ ట్యాంక్లో ఈ ఎనర్జైజర్ పోర్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ హైడ్రో ఆక్సీ విడుదల చేసే పైప్ ఏమైతే ఉందో ఈ పైప్ని మనము ఎయిర్ ఇంటేక్ ఆఫ్ ద ఇంజన్. సో ఐ మీన్ లైక్ మనము శ్వాస తీసుకోవడానికి నోస్ ఎట్లా ఉపయోగపడతామో అట్లా ఇంజన్కు కూడా ఎయిర్ ఇంటేక్ అనేది ఖచ్చితంగా అవసరం. సో ఫస్ట్ సక్షన్ పాయింట్ వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది. ఎయిర్ ఫిల్టర్ నుంచి ఇంజన్కి మళ్ళీ సక్షన్ పాయింట్ ఉంటుంది, మధ్యలో జాయింట్ ఉంటుంది. ఆ జాయింట్ని ఏమైతే ఉందో దాన్ని తీసేసి ఎయిర్ ఇంటేక్ డైరెక్ట్ టు ఇంజన్ వితౌట్ డిస్టర్బింగ్ ఎనీ సెన్సర్స్ అటాచ్డ్ బిట్వీన్ ఎయిర్ ఫిల్టర్ అండ్ ఎయిర్ ఇంజన్. సో ఎయిర్ ఫిల్టర్కి ప్లస్ ఇంజన్కి మధ్యలో సెన్సర్స్ కూడా ఉంటాయి. సో మనం సెన్సర్ పార్ట్ను వదిలేసి డైరెక్ట్ ఎయిర్ ఇంటేక్ టు ద ఇంజన్ ఎక్కడైతే ఉందో ఆ పాయింట్లో ఇన్సర్ట్ చేసేస్తాం. ఇన్సర్ట్ చేసిన తర్వాత
we are going to switch on the machine. So now we'll come, let's start the process. We will have an application called Decabo. So this we need to log into this application. So once we log in, we will have any options ఉంటాయి. ఆటో ఉంటుంది, మాన్యువల్ ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈస్ అ ఫుల్లీ ఆటోమేటెడ్ మిషన్, మనం ఏం చేస్తామంటే ఆటో సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ దెన్ ఇక్కడ మనకు 2 వీలర్ కానీ, 3 వీలర్ కానీ, 4 వీలర్ కానీ, 6 వీలర్స్ కానీ, 6 వీలర్స్, 4 వీలర్ అండ్ అబౌవ్ ఎనీ వెహికల్, మనం ఇంతకుముందు చెప్పినట్లు ఏ వెహికల్ అయినా సరే 50 cc నుంచి 15,000 cc వరకు ఉన్న వెహికల్స్ అన్నిటిని కూడా మనము డీకార్బనైజ్ చేస్తాము. సో డీకార్బనైజేషన్ అంటే ఏంటి అంటే ఇంజన్లో ఉన్న కార్బన్ డిపాజిట్స్, కార్బన్ వ్యర్థాలను ఏమైతే ఉన్నాయో వాటిని మనము హైడ్రోఆక్సీ గ్యాస్ ద్వారా క్లీన్ చేసేసి త్రూ ఎగ్జాస్ట్ నుంచి బయటికి పంపించేస్తాము. అట్ ద సేమ్ టైం మనము యూజింగ్ దిస్ ఎనర్జైజర్, ఈ ఎనర్జైజర్ను యూజ్ చేసుకొని ఆ ఫ్యూయల్ పైప్లైన్ సిస్టమ్స్లో ఉన్న వ్యర్థాలను తీసేస్తాము. సో ఇది 2-way ఆఫ్ ప్రాసెస్. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద స్క్రీన్. సో ఇక్కడ 2 వీలర్ ఉంది, దెన్ ఇక్కడ 3 వీలర్ ఉంది, 4 వీలర్ అండ్ 4 వీలర్ అండ్ అబౌవ్. సో యాజ్ జస్ట్ శాంపుల్గా మనం ఏం చేస్తున్నామంటే డమ్మీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఓకే, మనం ఇప్పుడు బైక్ తీసుకున్నాము. ఈ బైక్లో మనము లెట్స్ అజ్యూమ్ మన బైక్ వచ్చేసి 500 cc అనుకుంటే 500 cc చూస్ చేసుకోవాలి. దెన్ ఇది బిలో 75,000 కిలోమీటర్స్ తిరిగిందా, అబౌవ్ 75,000 కిలోమీటర్స్ తిరిగిందా చూసుకొని, if it is driven below 75,000 kilometers, then choose 75,000 kilometers, and then now it shows we are ready for the process. Okay, so ఈ టైంలో ఏం చేయాలంటే మనము బైక్ ఇంజన్ ఆన్ చేసి పెట్టుకోవాలి. బైక్ ఇంజన్ ఆన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనము వీ కెన్ క్లిక్ ఆన్ దిస్ బటన్ రెడీ ఫర్ ప్రాసెస్. సో ఎప్పుడైతే మనం ఇంజన్ ఆన్ చేసి పెట్టుకున్నామో, ఎప్పుడైతే ఈ బటన్ మనం క్లిక్ చేసామో ఇట్ విల్ షో దిస్. ఎంత టైం పడుతుంది ఈ ప్రాసెస్ కంప్లీట్ కావడానికి, మనకు ఎంత టైం పడుతుందని చెప్పేసి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే 20 minutes ఆఫ్ టైం పడుతూ ఉంది. ఈ 20 minutes ఆఫ్ టైంలో మనం ఏం చేయాలంటే ఇంజన్ ఆన్ చేసిన తర్వాత ప్లస్ ఈ మిషన్ ఆన్ చేసిన తర్వాత ఎవ్రీ 2 minutes కంప్లీట్గా మనము 1500 RPM మీద ఇంజన్ను రైడ్ చేస్తూ పోవాలి. 2 minutes రైడ్ చేయాలి, ఇంజన్ను 1 minute ఐడియోలో పెట్టాలి. 2 minutes రైడ్ చేయాలి, ఇంజన్ను 1 minute ఐడియోలో పెట్టాలి. అగైన్ 2 minutes, అంటే 3 cycles. 2 minutes రైజ్, 1 minute ఐడిల్, 2 minute రైజ్, 1 minute ఐడిల్, 2 minutes రైడ్. సో ఈ కంప్లీట్ టైం వచ్చేసి 2 minutes, 2 minutes, 2 minutes, 6 minutes ప్లస్ ద ఐడిల్ టైమ్ ఈజ్ 2 minutes. సో టోటల్ 8 minutes. ఈ 8 minutes ఆఫ్ టైంలో మనం చేయాల్సిన పని ఇదే ఒకటి. సో ఈ 8 minutes టైం అయిపోగా రిమైనింగ్ 12 minutes ఏమైతే ఉందో ఆ 12 minutesను కంప్లీట్ ఇంజన్ ఐడిల్లో ఉంటుంది, మనం మెషిన్ ఇట్లా వదిలేస్తాం. సో లెట్స్ స్టార్ట్ దిస్ థింగ్. I'll just show you what kind of thing we get out from the fuel, the pipe of the machine. సో ఇక్కడ ఇంజన్ స్టార్ట్ చేస్తున్నాము. ఇంజన్ స్టార్ట్ చేసి చిన్న టెస్ట్ చేస్తాము, అంటే మనకు లిటరల్గా ఏ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్ గెటింగ్ ఫ్లోడ్ ఫ్రమ్ ద మిషన్స్ ఇంజన్ అని చెప్పేసి చూద్దాము. ఇంజన్ స్టార్ట్ చేస్తాము. సో వెన్ వీ క్లిక్ ఆన్ ఇంజన్ స్టార్ట్, ఈ టైం అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇది స్లోలీ గెటింగ్ డిక్రీస్డ్. సో టిల్ యూ గెట్ 0 డీకార్బనేషన్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఓకే, నా ఐ విల్ జస్ట్ షో యూ. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇంజన్ మెషిన్ ఆన్ చేస్తాం కదా, మెషిన్ ఆన్ చేస్తే మనకు ఆ హైడ్రోఆక్సీ గ్యాస్ వస్తుందా లేదా అని చెప్పేసి టెస్ట్ చేయడానికి చిన్న శాంపుల్ టెస్ట్ మనం చేస్తాను. సో ఇంజన్ స్టార్ట్ చేస్తాము. సో it will not be able to notice, but only we will not be able to notice here. So what we do is we can smell it. So what I can show you is we'll take ఒక చిన్న బకెట్లో కొంచెం వాటర్ తీసుకొని దీన్ని ఆ బకెట్ ఆఫ్ వాటర్లో డిప్ చేసి
దెన్ మీకు రిజల్ట్స్ అనేది చూపిస్తాను. జస్ట్ సో ఇలా దీంట్లో నుంచి హైడ్రోఆక్సీ గ్యాస్ వస్తుంది. ఈ హైడ్రోఆక్సీ గ్యాస్ ఏం చేస్తుందంటే ఇంజన్ ఛాంబర్లోకి వెళ్ళిపోయి ఇంజన్ ఛాంబర్స్లో ఉన్న కార్బన్ వ్యర్థాలను తీసేస్తుంది అన్నమాట. ఇంజెక్టర్స్కి ఉన్న వ్యర్థాలను, లేకపోతే ఛాంబర్ వాల్స్కి పిస్టన్ కతుక్కున్న డిపాజిట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ లైట్గా వెయిట్ చేసేసి ఈ ఫ్లష్ అవుట్ చేస్తుంది అన్నమాట. సో దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏమంటే దీస్ ఆర్ ఇంక్రీజ్ మైలేజ్ అప్ టు 5 కిలోమీటర్స్, లైఫ్ స్పాన్ పెరుగుతుంది, వెహికల్ పికప్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, స్మూత్ డ్రైవింగ్ వచ్చేస్తుంది. ఇంజన్ నాయిస్ యాజ్ వెల్ as వైబ్రేషన్స్ ఏమైతే ఉన్నాయో అవి వెళ్ళిపోతాయి. బ్లాక్ స్మోక్ ఏమైతే ఉందో బ్లాక్ స్మోక్గా వెళ్ళిపోతాయి. సో మనము చేసే ఈ ప్రాసెస్లోనే మన యొక్క ఇంజన్ సౌండ్ అనేది, ఇంజన్ నాయిస్ అనేది తగ్గుకుంటూ వచ్చేస్తుంది. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆల్ దిస్ ప్రాసెస్, ఈ ప్రాసెస్ డికార్బనైజేషన్ అంతా అయిపోయిన తర్వాత మనకు ఇన్స్టాంట్గా మనకు కనిపించేవి ఏమేమంటే పికప్ వస్తుంది. ఇన్స్టాంట్గా మనకు నోటీస్ చేసేది ఇమీడియట్గా ప్రాసెస్ కంప్లీటింగ్ చేసిన వెంటనే మనం నోటీస్ చేసే థింగ్స్ ఏమంటే ఇన్స్టాంట్గా పికప్ వచ్చేస్తుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. దెన్ బ్లాక్ స్మోక్ ఏమైతే ఉందో అది కూడా వెళ్ళిపోతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లు మెకానికల్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండకూడదు. మెకానికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు హెల్ప్ అస్. మెకానికల్ ప్రాబ్లమ్ అంటే సమ్ ఇంజెక్టర్స్ ప్రాబ్లమ్ కానీ, లేకపోతే సమ్ అదర్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, టర్బో ప్రాబ్లమ్స్ కానీ, ఏమైనా ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉన్న మెకానికల్ ప్రాబ్లమ్స్ ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ అస్. మెకానికల్ ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా మీ ఇంజన్ పర్ఫార్మెన్స్ సరిగా లేనప్పుడు, మైలేజ్ డ్రాప్ అయినప్పుడు, బ్లాక్ స్మోక్ వచ్చినప్పుడు ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్గా మనకు హెల్ప్ చేయగలుగుతుంది. సో ప్లీజ్ డూ visit us near Attapur. So this is my location. It is located near Attapur, Rajendra Nagar. This landmark is next to Multimax Express car service. You can మీరు మమ్మల్ని రీచ్ కావడానికి ఈ బిలో మెన్షన్ చేసిన నెంబర్స్ని రీచ్ కాండి. థ్యాంక్ యూ ఆల్ తెలంగాణ పీపుల్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. థ్యాంక్ యూ. And special thanks to the Super Cop team of you can మీరు మమ్మల్ని రీచ్ కావడానికి ఈ బిలో మెన్షన్ చేసిన నెంబర్స్ని రీచ్ కాండి. థ్యాంక్ యూ ఆల్ తెలంగాణ పీపుల్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. థ్యాంక్ యూ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ద సూపర్ కాప్ టీమ్ ఆఫ్ శ్రీ సజ్జనార్ గారు అండ్ విజయ్ కుమార్ గారు, ఏసీపీ విశ్వప్రసాద్ గారు, అండ్ లవకుమార్ గారు, అండ్ శ్యామ్ సుందర్ రెడ్డి గారు, అండ్ సునీల్ కుమార్ రెడ్డి గారు, అండ్ ద ప్రెస్ ఫర్ కమింగ్ టు అవర్ ఓపెనింగ్ అండ్ మేడ్ బ్రాండ్ సక్సెస్. అండ్ దే మేడ్ అస్, మమ్మల్ని ఈ ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ బ్రింగ్ బ్యాక్ చేయడానికి మమ్మల్ని పార్ట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ సపోర్ట్. థ్యాంక్ యూ.